వాళ్ళు చేసే సేవల వల్ల, చిన్నవాళ్ళు చేసే సేవల వల్ల కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పుడు తప్పనిసరిగా గద్దర్ గారు కూడా వస్తుంది ఏదో రోజు. అవన్నీ గుర్తించేదాకా కొంచెం టైం పడుతుంది. ఈ గద్దర్ గారి విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చాలంటే కొంత సమయం పడుతుంది. అంటే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ఇచ్చి మరి బాలయ్యబాబు గారికి పద్మభూషణ్ ఇవ్వడానికి రీజన్ ఏమేమి ఉండొచ్చు? రీజన్ ఏమి ఉండదండి దానికి. ఆయన చేసిన సేవలకి ఫస్ట్ పద్మభూషణ్ ఇచ్చారు కదా. ఫస్ట్ ఏమి ఇచ్చారు చిరంజీవి గారికి? పద్మభూషణ్ ఇచ్చారు కదా. తర్వాత పద్మ విభూషణ్ ఇచ్చారు. మరి ఆయన తక్కువ సేవలు చేస్తారని తెలియదు. ఆయన చేసే సేవ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి చూడండి, ఎంత బ్లడ్ మన హైదరాబాద్ లో గానీ ఇతర రాష్ట్రాలు కూడా పంపిస్తున్నారు వాళ్ళు. ఒకసారి మీరు బ్లడ్ బ్యాంక్ లో ఒకసారి పెట్టండి, యూట్యూబర్స్ అంతా ఎంత బ్రహ్మాండమైన సేవ చేస్తున్నాడు ఆయన. ఎవరికి తెలియదు. మేము 2-3 రోజులు మొన్న మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టాము అక్కడ. చాలా అద్భుతంగా మనం ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఎంతో మంది బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇస్తుంటారు, ఆ బ్లడ్ వాళ్ళు సరఫరా చేసుకుంటారు. కాబట్టి అలాంటి సేవలు చాలా ఉంటాయి. ఆ సేవలను గుర్తించాలి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత అదే పలానా రాష్ట్రంలో పలానా గొప్ప చెప్తున్నాడు, ఆయన గుర్తించాలి. మనం ఆలోచించి గౌరవిస్తుంది పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్. ఫ్యూచర్ లో బాలయ్యబాబుకు పద్మ విభూషణ్ వచ్చే ఛాన్స్ అనుకుంటున్నారు సార్? గుర్తిస్తే వస్తుందిగా. ఇప్పుడు ఆయన సేవలు ఇంకా పెంచుకుంటా పోయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజాప్రతినిధిగా ఇప్పుడు హిస్టరీ కదా, అది హిస్టరీ కొట్టాడు. ఇంకా సేవలు మెరుగుపరుచుకుంటూ పోతే పద్మ విభూషణ్ కాదు ఇంకా పెద్దదేమైనా అవుతుందేమో. భారతరత్న కూడా రావచ్చు, మనం చెప్పలేం కదా.